దేశంలోనే గొప్ప గొప్ప వాళ్ళకు ఇచ్చేటి అవార్డు భారతరత్న అవార్డు. ఈ అవార్డు తీసుకున్న వాళ్ళు దునియాలో మొత్తం 50 మందే ఉన్నారు. అలా మన తెలుగు వాళ్ళను ఏళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. అట్లా ఈ ఏడు కూడా కేంద్ర పోళ్ళు 5గురికి గా అరుదైన అవార్డుని ఇచ్చిర్రు. గా లెవెల్లు ఎక్కడోళ్ళు ఏంది కథ అనేటిదంతా అరుసుకొని వద్దాం పారి. ఎందరో మహానుభావులు అందరికీ వందనం అన్నట్టు గొప్ప గొప్ప వాళ్ళకి ఇచ్చేటి భారతరత్న అవార్డుల్ని ప్రకటించారు కేంద్ర పోళ్ళు. అట్ట ఈ ఏడు 5గురికి అవార్డు వస్తే అందులో మన తెలుగు తేజం మాజీ ప్రధాని పివి నరసింహ సార్ పేరు కూడా ఉన్నది. ఇంత గొప్ప అవార్డు వచ్చిన మన తెలుగు వాళ్ళ దాంట్లో పివి సార్ రెండోగా ఆయనేనట. ఇట్ట పివి సార్ కు ఈ అవార్డు వచ్చుడుతోని మస్తు మురిసిపోతున్నారు మన తెలుగు పబ్లిక్. అట్ట ఆయన పుట్టి పెరిగిన ఊరు హన్మకొండ జిల్లాలున్న వంగడల కూడా మస్తు సంబరాలు చేసుకున్నారు. ఈగిటు మన తెలుగు తేజానికి అవార్డు వచ్చుడుతోని అసెంబ్లీ మీటింగులలో కూడా మాట్లాడుకున్నారు మన లీడర్లు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గిదే ముచ్చట్ల అసెంబ్లీలో మాట్లాడుకుంటా పివి సార్ చేసిన సేవలన్నింటినీ యాద్ తెచ్చుకున్నాడు. ఈ దేశ ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశం యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన కీర్తిశేషులు పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారత ప్రధానమంత్రిగా ఎనలేని సేవలు అందించిన సందర్భంగా భారతరత్న గౌరవ పురస్కారం వారికి దక్కింది. ఈగిటు ఇదే ముచ్చట మీద కేఏ పాల్ సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడో అది కూడా ఇనోలి. తెలుగు రత్న ఎన్టీ రామారావు గారి కంటే గొప్పవారు ఎవరున్నారు? అలాంటి ఎన్టీ రామారావు గారికి అన్ని రంగాల్లో చివరికి పొలిటికల్ గా కూడా నెంబర్ 1 అయ్యారు. ఆయన దేశాన్ని ఒడికించారు, బడుగు బలహీన వర్గాలకి పాటు పడ్డారు. అయితే ఆయన బ్రాహ్మణ్ కాదు, కమ్మ అని భారతరత్న ఇవ్వట్లేదని చెడ్డ పేరు వస్తుంది. కులాలకు మతాలకు అతీతంగా భారతరత్న ఇవ్వాలి. భారత్ రత్న అది ఇన్నరా భారతరత్న అవార్డులు ఇచ్చే కాడ కూడా కులాలే చూస్తున్నారు అన్నట్టు చెప్పుకొచ్చిండు. అంతేకాదు పెద్ద ఎన్టీఆర్ సార్కి ఎందుకు ఇయ్యలేదు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. ఇక ఇది ఇట్టుంటే ఇటు ఈ ఏడిచ్చిన భారతరత్న అవార్డులల్లో మన పివి నరసింహారావు సార్తో పాటుగా ఇంకొక 4గురికి కూడా అవార్డులు ఇచ్చింది కేంద్ర పోళ్ళు. అట్టా ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్, చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్లకు కూడా ఈ అవార్డు ఇచ్చారు. మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలన్నింటినీ గుర్తించే ఈ అవార్డు ఇచ్చిల్లట. గొప్ప ముచ్చటే కదా, మన తెలుగు జాతికి గర్వకారణమే కదా ఈ అవార్డు వచ్చుడు. ఎందరో మహానుభావులు అందరికీ వందనం అన్నట్టు ఇంత గొప్ప అవార్డు వచ్చిన పివి సార్ కు మనం కూడా దండాలు పెట్టుకుందాం. ఏమంటారు?